హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎన్ఈపి 2020 గురించి చూద్దాం. అందులో 30 ముఖ్యమైన ప్రశ్నలు. తప్పకుండా ఒక బిట్ గ్యారంటీ వస్తుంది, లేదా 2 బిట్లు కూడా రావచ్చు. మీ అదృష్టం అది. ఇంకా ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇందులో ఫస్ట్ బిట్ చూద్దాం. ఎన్ఈపి 2020 ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? ఎన్ఈపి 2020 ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? చూడండి. ఆప్షన్ ఏ ప్రొఫెసర్ ఎస్ పాల్, ఆప్షన్ బి డాక్టర్ కె కస్తూరి రంగన్, ఆప్షన్ సి ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు, ఆప్షన్ డి కేజే ఆల్ఫోన్స్. ఇందులో చూడండి, ఆప్షన్ బి డాక్టర్ కె కస్తూరి రంగన్. సెకండ్ క్వశ్చన్. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్య నూతన నిర్మాణం ఏమిటి? అంటే ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల నూతన నిర్మాణం ఏమిటి? అందులో ఫస్ట్ ఆప్షన్ 10+2, ఆప్షన్ బి 5+3+3+4, ఆప్షన్ సి 5+3+2+2, ఆప్షన్ డి 3+3+3+5. అంటే ఇక్కడ నూతన విద్యా విధానం ప్రకారం తరగతులు ఏ విధంగా ప్రవేశపెట్టారన్నారు. అంటే దీనికి ఆప్షన్ బి వస్తుంది, 5+3+4. చూడండి, ఆప్షన్ బి ఏమి వచ్చాం, 5+3+3+4 ఇది. నెక్స్ట్ క్వశ్చన్ 3, నెంబర్ 3 చూడండి. ఎన్ఈపి 2020 ప్రకారం ఎంహెచ్ఆర్డి అంటే మానవ వనరుల మంత్రిత్వ అభివృద్ధి శాఖ. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్న ఒకటే. ఈ పేరుని ఏ విధంగా మార్చారు అంటే నూతన విద్యా విధానం ప్రకారం ఏ విధంగా మార్చారు ఎన్ఈపి 2020 ప్రకారం? అందులో ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడు? ఆప్షన్ 1 ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి విద్యా మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి ప్రాథమిక విద్యా మంత్రిత్వ శాఖ. అంటే ఈ 4 ఒక ఆప్షన్ ఏముంటుంది? ఆప్షన్ బి అమ్మ, విద్యా మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, దీనికి అప్పగిచ్చారు. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఎన్ఈపి 2020 ఏ సంవత్సరం నాటికి ఫ్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% జేఈఆర్ 100% జీఆర్ లక్ష్యంగా పెట్టుకుంది? అంటే స్థూల నమోదు నిష్పత్తి. ఎన్ఈపి 2020 ఏ సంవత్సరం నాటికి ఫ్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% జీఆర్ అంటే స్థూల నమోదు నిష్పత్తి, అంటే బాగా నమోదు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే బాగా ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవ్వాలి. ఆప్షన్ ఏ 2025, ఆప్షన్ బి 2030, ఆప్షన్ సి 2035, ఆప్షన్ డి 2040. అంటే ఏ సంవత్సరానికి కంప్లీట్ అయిపోవాలి ఆ విధంగా. అంటే ఆప్షన్ బి 2030 దీన్ని లక్ష్యంగా పెట్టుకుంది. 5th క్వశ్చన్. ఎన్ఈపి 2020 ప్రకారం కనీసం ఏ తరగతి వరకు బోధనా మాధ్యమం మాతృభాష లేదా ప్రాంతీయ భాష ఉండాలి? అంటే ఎన్ఈపి 2020 ప్రకారం కనీసం ఏ తరగతి వరకు బోధనా మాధ్యమం అంటే వాళ్ళు నివసించేటటువంటి ఆ ప్రాంతీయ భాష ఏముండాలన్నారు? అంటే ఏ తరగతి వరకు? అందులో ఆప్షన్ ఏ 3వ తరగతి, ఆప్షన్ బి 5వ తరగతి, ఆప్షన్ సి 8వ తరగతి, ఆప్షన్ డి 10వ తరగతి. ఇందులో 4 ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏదన్నాడు అంటే ప్రాంతీయ భాష 5వ తరగతి వరకు ఉండాలి. ఆప్షన్ బి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్. పాఠశాల విద్యలో ఫౌండేషనల్ స్టేజ్ అంటే ఫౌండేషనల్ స్టేజ్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉండాలి? పాఠశాల విద్యలో ఫౌండేషన్ అంటే ఆ ఫౌండేషనల్ స్టేజ్ అనేది ఎన్ని ఇయర్స్ ఉండాలి? అందులో ఆప్షన్ ఏ 3 సంవత్సరాలు, ఆప్షన్ బి 4 సంవత్సరాలు, ఆప్షన్ సి 5 సంవత్సరాలు, ఆప్షన్ డి 2 సంవత్సరాలు. ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అన్నాడు. అంటే చూడండి, ఫౌండేషన్ స్టేజ్ అనేది 5 సంవత్సరాలు ఉండాలి. అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఫౌండేషనల్ స్టేజ్లోని పిల్లల యొక్క వయోపరిమితి. ఫౌండేషనల్ స్టేజ్, ఈ ఫౌండేషనల్ స్టేజ్లోని పిల్లల యొక్క వయోపరిమితి ఎన్ని సంవత్సరాలు?
అంటే ఆప్షన్ ఏ 3 నుంచి 8 సంవత్సరాలు, ఆప్షన్ బి 6 నుండి 14 సంవత్సరాలు, ఆప్షన్ సి 5 నుండి 100 సంవత్సరాలు, ఆప్షన్ డి 4 నుంచి 9 సంవత్సరాలు. ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్? చూడండి, ఆప్షన్ ఏ 3 నుంచి 8 సంవత్సరాలు, ఇది ఫౌండేషనల్ స్టేజ్, ఈ వయసు. 8th క్వశ్చన్, విద్యార్థుల సమగ్ర మూల్యాంకనం కోసం ఏర్పాటు చేసిన జాతీయ అసెస్మెంట్ సెంటర్ ఏమిటి? అంటే విద్యార్థులు బాగా సమగ్రంగా మూల్యాంకనం కోసం ఏర్పాటు చేసిన జాతీయ అసెస్మెంట్ సెంటర్ పేరేమిటి? ఆప్షన్ ఏ పరక్, ఆప్షన్ బి దీక్ష, ఆప్షన్ సి స్వయం, ఆప్షన్ డి నిస్తా. అంటే వీటిల్లో ఏది కరెక్ట్ అన్నారు? చూడండి, ఆప్షన్ ఏ పరక్, ఆప్షన్ ఏంటి పరక్, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th వన్, NEP 2020 ప్రకారం వృత్తి విద్యా కోర్సులు ఏ తరగతి నుండి, అంటే మన జీవితంలో ఉపయోగపడేటటువంటి కోర్సులు ఏ తరగతి నుండి ప్రవేశపెట్టాలి అన్నారు? ఆప్షన్ ఏ 5వ తరగతి, ఆప్షన్ బి 6వ తరగతి, ఆప్షన్ సి 8వ తరగతి, ఆప్షన్ డి 9వ తరగతి. అంటే వృత్తి విద్యా కోర్సులు అంటే జీవితంలో డబ్బు సంపాదించడానికి ఉపయోగపడేటటువంటి కోర్సులు, అవి ఏ తరగతి నుండి ప్రారంభించాలన్నారు? అది ఏ తరగతి నుంచి అంటే 6వ తరగతి, అంటే 5th క్లాస్ దాకా బేసిక్స్ నేర్పించి 6వ తరగతి నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి కోర్సులు ప్రవేశపెట్టాలన్నాడు. నెక్స్ట్ 10th క్వశ్చన్, FLN పూర్తి రూపం ఏమిటి? అంటే FLN అబ్రివేషన్ అడిగాడు. ఆప్షన్ ఏ ఫంక్షనల్ లిటరసీ అండ్ నెంబర్స్, ఆప్షన్ బి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ఆప్షన్ సి ఫండమెంటల్ లెర్నింగ్ నెట్వర్క్, ఆప్షన్ డి ఫార్మల్ లెర్నింగ్ న్యూమరసీ. అంటే FLN యొక్క అబ్రివేషన్ ఇది మీరు తప్పకుండా నేర్చుకుని ఉండాలి. దాన్ని చూడండి, ఆప్షన్ బి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఉన్నత విద్యలో GER ను 2035 నాటికి ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు? ఉన్నత విద్యలో GER ను 2035 నాటికి ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు? అందులో ఆప్షన్ ఏ 40%, ఆప్షన్ బి 50%, ఆప్షన్ సి 60%, ఆప్షన్ డి 70%. అంటే 2035 నాటికి పెంచాలి ఎంతవరకు, ఎంత పర్సంటేజ్ అన్నాడు? చూడండి, ఆప్షన్ బి 50% పెంచాలమ్మ, ఆప్షన్ బి 50% పెంచాలి. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఉన్నత విద్యలో క్రెడిట్లను నిల్వ చేయడానికి ప్రతిపాదించిన వ్యవస్థ ఏది? చూడండి, ఉన్నత విద్యలో క్రెడిట్లను నిల్వ చేయడానికి ప్రతిపాదించిన వ్యవస్థ ఏది? అందులో ఈ 4 ఆప్షన్స్లో ఒకటి ఉంటుంది. అందులో ఫస్ట్ ఆప్షన్ ఏ చూద్దాం, అకాడమిక్ వాలెట్ అంట. ఆప్షన్ బి వచ్చి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, ఆప్షన్ సి నేషనల్ లెర్నింగ్ బ్యాంక్, ఆప్షన్ డి డిజిటల్ క్రెడిట్ బ్యాంక్. అంటే ఉన్నత విద్యలో క్రెడిట్లను నిల్వ చేయడానికి ప్రతిపాదించిన వ్యవస్థ ఒకటి ఇచ్చాడు, అది ఏమిటన్నాడు? చూడండి, ఆప్షన్ బి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, ABC షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోండి, ABC. ఓకే, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. నెక్స్ట్ 13th క్వశ్చన్, 13 చూడండి, NEP 2020 ప్రకారం రద్దు చేయబడిన ఉన్నత విద్య పరిశోధన డిగ్రీ ఏది? అంటే NEP 2020 ప్రకారం రద్దు చేయబడిన ఉన్నత విద్యా పరిశోధన డిగ్రీ, ఒక డిగ్రీని రద్దు చేశారు. అందులో ఆప్షన్ ఏ PhD, ఆప్షన్ బి MPhil, ఆప్షన్ సి MEd, ఆప్షన్ డి B.Ed. ఇందులో ఒక ఉన్నత విద్యా పరిశోధన డిగ్రీని రద్దు చేశాడు, అంటే ఒక కోర్సును రద్దు చేశాడు. చూడండి, అందులో ఎంఫిల్ని రద్దు చేసేసాడు. ఎవరు? NEP 2020 ప్రకారం రద్దు చేయబడిన ఉన్నత విద్యా పరిశోధన డిగ్రీ ఏదంటే MPhil. నెక్స్ట్ 14 క్వశ్చన్ చూడండి అమ్మా, ఏ సంవత్సరం నాటికి బోధనకు కనీసం డిగ్రీగా 4 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ BEd తప్పనిసరి అవుతుంది? అంటే ఏ సంవత్సరం నాటికి బోధనకు కనీస డిగ్రీగా, అంటే బోధించడానికి
అంటే టీచ్ చేయడానికి కనీస డిగ్రీగా 4 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ బీఈడి తప్పనిసరి అవుతుంది. అంటే డిగ్రీతోటే బీఈడి ఉండేటట్టు ఒకటేసారి. అది ఏ సంవత్సరం నాటికన్నాడు. అందులో ఆప్షన్ ఏ 2025, ఆప్షన్ బి 2030, ఆప్షన్ సి 2035, ఆప్షన్ డి 2040. అంటే ఈ ఆప్షన్స్లో ఒకటి చూడండి. ఆప్షన్ బి 2030 నాటికల్లా తప్పనిసరి అవసరం అవుతుంది. నెక్స్ట్ 15 క్వశ్చన్. విద్యారంగంలో సాంకేతిక వినియోగాన్ని ప్రోత్సహించడానికి, అంటే విద్యారంగంలో సాంకేతిక టెక్నాలజీని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన స్వయం ప్రతిపత్తి సంస్థ ఏది అన్నాడు. చూడండి, విద్యారంగంలో సాంకేతిక వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన స్వయం ప్రతిపత్తి సంస్థ. ఆప్షన్ ఏ ఎన్టీఏ, ఆప్షన్ బి ఎన్ఈటిఎఫ్, ఆప్షన్ సి ఏఐసిటిఈ, ఆప్షన్ డి ఎన్సిఆర్టి. సాంకేతికత వినియోగం ప్రోత్సాహనకు ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఎన్ఈటిఎఫ్. ఎన్ఈటిఎఫ్. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఉపాధ్యాయుల కోసం ఎన్పిఎస్టి పూర్తి రూపం ఏమిటి? ఉపాధ్యాయుల కోసం ఎన్పిఎస్టి పూర్తి రూపం అంటే ఉపాధ్యాయుల కోసం ఎన్పిఎస్టి పూర్తి రూపం ఏమిటి అన్నాడు. అందులో ఆప్షన్ ఏ, దాని యొక్క అబ్రివేషన్ మనకు కావాలి. ఆప్షన్ ఏ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ టీచర్స్, నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్, న్యూ పాలసీ ఫర్ స్పెషల్ టీచర్స్, నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ స్టూడెంట్ ట్యూటర్స్. అంటే ఇందులో ఆప్షన్ చూడండి, కరెక్ట్ ఆప్షన్ నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ ఫర్ టీచర్స్. అంటే టీచర్స్ కోసం ఏర్పాటు చేసింది ఇది. వాళ్ళకి ఉపాధ్యాయుల కోసం ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది. దాని యొక్క అబ్రివేషన్ అడిగాడు, నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ ఫర్ టీచర్స్. 17 క్వశ్చన్ చూడండి. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యారంగానికి జీడిపిలో ఎంత శాతం కేటాయించాలని లక్ష్యం? అంటే 1% ఇచ్చి ఉంటాడు. అది చూడండి, ఆప్షన్ ఏ 4%, ఆప్షన్ బి 5%, ఆప్షన్ సి 6%, ఆప్షన్ డి 8%. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 6%. నెక్స్ట్ 18th క్వశ్చన్. పాఠశాల విద్యలో ప్రిపరేటరీ స్టేజ్లో ఏ తరగతులు ఉంటాయి? అంటే ఇక్కడ ప్రిపరేటరీ స్టేజ్లో ఏ తరగతులు ఉంటాయి అన్నాడు. అందులో ఆప్షన్ ఏ ప్రీ స్కూల్, ఆప్షన్ బి 1 నుండి 2 తరగతులు, ఆప్షన్ సి 3 నుండి 5 తరగతులు, ఆప్షన్ డి 6 నుంచి 8 తరగతులు. అంటే వీటిలో ఏ తరగతులు ఉంటాయి ప్రిపరేటరీ స్టేజ్లో? దాన్ని చూడండి, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 3 నుండి 5 తరగతులు. 3 నుండి 5 తరగతులు, ఆప్షన్ సి. నెక్స్ట్ 19th క్వశ్చన్. పాఠశాల విద్యలో మిడిల్ స్టేజ్, అంటే ప్రిపరేటరీ స్టేజ్ లాగే మిడిల్ స్టేజ్లో ఏ తరగతులు ఉంటాయి? అంటే మిడిల్ స్టేజ్ అనేది ఏ తరగతులు? ఆప్షన్ ఏ 3 నుండి 5 తరగతులు, ఆప్షన్ బి 6 నుండి 8 తరగతులు, ఆప్షన్ సి 9 నుండి 12 తరగతులు, ఆప్షన్ డి 8 నుండి 10 తరగతులు. అంటే ప్రిపరేటరీ స్టేజ్ 3 నుంచి 5 తరగతులు అన్నాము. అంటే ఇక్కడ అడిగింది ఏంది? మిడిల్ స్టేజ్. మిడిల్ స్టేజ్ అంటే ఏ తరగతులు ఉంటాయి అన్నాడు. మిడిల్ స్టేజ్ 6 నుండి 8 తరగతులు. 6 నుండి 8 తరగతులు మిడిల్ స్టేజ్, గుర్తుపెట్టుకోండి. 20th క్వశ్చన్. పాఠశాల విద్యలో సెకండరీ స్టేజ్లో ఎన్ని సంవత్సరాల విద్య ఉంటుంది? అంటే ఇక్కడ అడిగింది ఏంది? ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ అని అడగల, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్నాడు. సెకండరీ స్టేజ్ ఆప్షన్ ఏ 2 సంవత్సరాలు, ఆప్షన్ బి 3 సంవత్సరాలు, ఆప్షన్ సి 4 సంవత్సరాలు, ఆప్షన్ డి 5 సంవత్సరాలు. ఇంతకుముందు ప్రిపరేటరీ స్టేజ్ 3 నుంచి 5 సంవత్సరాలు. నెక్స్ట్ మిడిల్ స్టేజ్ 6 నుంచి 8 సంవత్సరాలు. ఇందులో అడిగింది సెకండరీ స్టేజ్. సెకండరీ స్టేజ్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్నాడు. అంటే 4 సంవత్సరాలు ఉంటుంది. ఈ 4 సంవత్సరాలు కూడా ఏంది? 9th క్లాస్ నుంచి 12th అంటే ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. సెకండరీ స్టేజ్ 9వ తరగతి నుండి 12వ తరగతి దాకా, అంటే 4 సంవత్సరాలు ఉంటుంది. నెక్స్ట్ 21th క్వశ్చన్. పాఠశాలలో విద్యార్థుల నైపుణ్యాల కోసం ఎన్ని రోజులు బ్యాగ్లెస్ డేస్? అంటే పాఠశాలలో విద్యార్థుల నైపుణ్యాల కోసం ఎన్ని రోజులు బ్యాగ్లెస్ డేస్ ప్రతిపాదించారు?
ఆప్షన్ ఏ 5 రోజులు, ఆప్షన్ బి 10 రోజులు, ఆప్షన్ సి 15 రోజులు, ఆప్షన్ డి 20 రోజులు. అంటే బ్యాగ్లెస్ డేస్ అంటే వాళ్ళలో నైపుణ్యం పెంపొందించడం కోసం ఎన్ని డేస్ బుక్స్ లేకుండా ఉండే డేస్ అని ప్రతిపాదించారు. దాన్ని చూడండి. ఆప్షన్ బి 10 రోజులు. ఏంటి? ఆప్షన్ బి 10 రోజులు. నెక్స్ట్ 22 క్వశ్చన్. ఉన్నత విద్యా నియంత్రణ కోసం ప్రతిపాదించిన ఒకే సమగ్ర సంస్థ ఏది? అంటే ఉన్నత విద్యను నియంత్రణ కోసం ప్రతిపాదించిన ఒకే సమగ్ర సంస్థ ఏది? ఆప్షన్ ఏ యూజీసీ, ఆప్షన్ బి హెచ్ఈసిఐ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి ఏఐసిటిఈ, ఆప్షన్ డి ఎన్ఏఏసి. చూడండి, కరెక్ట్ ఆన్సర్ ఈస్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, హెచ్ఈసిఐ. నెక్స్ట్ 23rd క్వశ్చన్. హెచ్ఈసిఐ పరిధిలోనికి రాని రంగాలేవి? అంటే ఈ హెచ్ఈసిఐ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీంట్లోకి రానటువంటి రంగాలేవి? ఆప్షన్ ఏ మేనేజ్మెంట్ అండ్ ఆర్ట్స్, ఆప్షన్ బి ఇంజనీరింగ్ మరియు సైన్స్, ఆప్షన్ సి వైద్య మరియు న్యాయ విద్య, ఆప్షన్ డి ఉపాధ్యాయ విద్య. ఇందులో హెచ్ఈసిఐ పరిధిలోనికి రానటువంటి రంగాలు ఏమని అడిగాడు. చూడండి, ఇందులో వైద్య మరియు న్యాయ విద్య ఈ హెచ్ఈసిఐ పరిధిలోనికి రానటువంటి రంగాలు వైద్య మరియు న్యాయ విద్య. నెక్స్ట్ 24th క్వశ్చన్. పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయనున్న అత్యున్నత సంస్థ ఇది? అంటే పరిశోధించడానికి, ఆవిష్కరించడానికి, నూతన వస్తువులను ఏదైనా కావచ్చు, ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయనున్న అత్యున్నత సంస్థ ఏది? ఇందులో ఆప్షన్ ఏ సిఎస్ఐఆర్, ఆప్షన్ బి ఎన్ఆర్ఎఫ్ మీన్స్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ఆప్షన్ సి ఐసిఎంఆర్, ఆప్షన్ డి డిఎస్టి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎన్ఆర్ఎఫ్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. నెక్స్ట్ 25th క్వశ్చన్. స్వతంత్ర భారతదేశంలో ఎన్ఈపి 2020 ఎన్నవ జాతీయ విద్యా విధానం? అంటే ఎన్ఈపి 2020 అనేది ఎన్నవ జాతీయ విద్యా విధానం? ఆల్రెడీ 2 సార్లు మార్చిండ్రు. అప్పుడు ఎప్పుడెప్పుడు మార్చారు? 1968 ఒకటి, అది మార్చారు. 1986 ఒకటి. ఈ రెండింటి తర్వాత వచ్చింది ఈ ఎన్ఈపి 2020. అంటే ఎన్నోది ఉండొచ్చు? ఫస్ట్ ఆప్షన్ ఏ మొదటిది, ఆప్షన్ బి రెండోది, ఆప్షన్ సి మూడోది, ఆప్షన్ సి నాలుగోది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మూడవది. అంటే ఆల్రెడీ చెప్పా, 1968 ఫస్ట్ది, 1986 సెకండ్ది, ఇది 2020 ఎన్నోది? ఇది థర్డ్ది. నెక్స్ట్ 26th క్వశ్చన్. 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో 1 సంవత్సరం పూర్తి చేసిన తర్వాత లభించేది ఏమిటి? అంటే 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో 1 సంవత్సరం పూర్తి చేసిన తర్వాత లభించేది ఏది? ఆప్షన్ ఏ డిగ్రీ, ఆప్షన్ బి సర్టిఫికేట్, ఆప్షన్ సి డిప్లొమా, ఆప్షన్ డి ఆన్సర్ డిగ్రీ. చూడండి, 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో 1 సంవత్సరం పూర్తి చేసిన తర్వాత లభించేది ఏమిటి అన్నారు. అంటే ఏం లభిస్తుంది? ఆప్షన్ బి సర్టిఫికేట్ లభిస్తుందమ్మా, సర్టిఫికేట్. నెక్స్ట్ 27th క్వశ్చన్. 4 సంవత్సరాల గ్రాడ్యుయేట్ కోర్సులో 2 సంవత్సరాలు పూర్తి చేస్తే లభించేది ఏమిటి? 4 సంవత్సరాల గ్రాడ్యుయేట్ కోర్సులో 2 సంవత్సరాలు పూర్తి చేస్తే లభించేది ఏమిటి అన్నారు. ఆప్షన్ ఏ అడ్వాన్స్డ్ డిప్లొమా, ఆప్షన్ బి డిగ్రీ, ఆప్షన్ సి డిప్లొమా, ఆప్షన్ డి రీసెర్చ్ సర్టిఫికేట్. అంటే ఇవి 4 ఏదన్నారు? ఆప్షన్ సి డిప్లొమా. అంటే 2 years పూర్తి చేయగానే 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ కోర్సులు 2 సంవత్సరాలు పూర్తి చేసిన వెంటనే లభించేది మనకేంటంటే డిప్లొమా. నెక్స్ట్ 28th క్వశ్చన్. ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం ఎన్ని గంటలు సిడిపి శిక్షణ పూర్తి చేయాలి? సిడిపి అంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, అంటే సిపిడి.
ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం ఎన్ని గంటలు సిపిడి శిక్షణ పూర్తి చేయాలి? ఆప్షన్ ఏ 20 గంటలు, ఆప్షన్ బి 30 గంటలు, ఆప్షన్ సి 50 గంటలు, ఆప్షన్ డి 100 గంటలు. అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి, ఆప్షన్ సి 50 గంటలు. ఆప్షన్ సి 50 గంటలు శిక్షణ పూర్తి చేయాలి. నెక్స్ట్ 29th క్వశ్చన్. పాఠశాల విద్యలో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను ఏ రూపంలో అందించనున్నారు? పాఠశాల విద్యలో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను ఏ రూపంలో అందించనున్నారు? అంటే ప్రోగ్రెస్ కార్డు ఏ రూపంలో ఇస్తారు? ఆప్షన్ ఏ 2D ప్రోగ్రెస్ కార్డు, ఆప్షన్ బి 360 హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు, ఆప్షన్ సి గ్రేడింగ్ షీటు, ఆప్షన్ డి న్యూమరికల్ రిపోర్టు. అంటే విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డు ఏ రూపంలో అందిస్తారన్నాడు. దాన్ని చూడండి, ఆప్షన్ బి 360 హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు. 360 degrees ఉండేటటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు అమ్మా. 30th క్వశ్చన్. ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం సాధించడానికి ప్రారంభించిన మిషన్ పేరేమిటి? అంటే ప్రాథమికంగా అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం సాధించడానికి ప్రారంభించిన ఆ మిషన్ పేరు. ఆప్షన్ ఏ నిపుణ్ భారత్, ఆప్షన్ బి సమగ్ర శిక్ష, ఆప్షన్ సి దీక్ష, ఆప్షన్ డి నిస్తా. చూడండి వీటిలో ఏది? ఆప్షన్ ఏ నిపుణ్ భారత్. ఆప్షన్ ఏ నిపుణ్ భారత్. ఓకే అమ్మా, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.